ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 500 కోట్ల మంది జనాభాను ఒకే చోట కూర్చోబెట్టే శక్తి ఏ క్రికెట్ వల్ల కాదు, ఏ రాజకీయ నాయకుడి వల్ల కాదు, ఏ సినిమా హీరో వల్ల కూడా కాదు. కానీ ఆ శక్తి దేనికుందో తెలుసా? కేవలం ఒకే ఒక ఆట వల్ల సాధ్యం. అదే ఫుట్బాల్. దీన్ని సాకర్ అని కూడా పిలుస్తారు. మన భారతదేశంలో క్రికెట్ అంటే మనకి ఎంత ఇష్టమో, ఇతర దేశాల్లో కూడా ఫుట్బాల్ అంటే అంతే ఇష్టం. ఇంగ్లాండ్ వీధుల్లో పుట్టిన ఈ ఆటను అక్కడి ప్రజలు దీన్ని సాంప్రదాయంగా భావిస్తారు. ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా పాతుకుపోయింది. ఈ ఆట ఆడడానికి ఒక బంతి, ఖాళీ ప్లే గ్రౌండ్, 2 గోల్ పోస్టులు ఉంటే చాలు. ఖరీదైన కిట్లు అవసరం లేదు. 22 మంది ఆటగాళ్లు ఈ గ్రౌండ్ లో 90 నిమిషాల పాటు ఒక బంతిని కాలుతో తన్నుతూ గోల్ పోస్ట్ లోకి పంపించడానికి ప్రయత్నించాలి. ఆ వచ్చే బంతిని అడ్డుకోవడానికి 2 గోల్ కీపర్లు ఉంటారు. ఈ ఆటలో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఒక గోల్ తో కొన్ని దేశాలు ఏడుస్తాయి, అదే గోల్ తో కొన్ని దేశాలు గెలుస్తాయి. బ్రెజిల్లోని పేద ప్రజలు ఇది ఒక డ్రీమ్ గా చూస్తారు. ఫుట్బాల్ కాంపిటీషన్ చరిత్రలో కొన్ని యుద్ధాలనే మర్చిపోయేలా చేసింది. అందుకే ఇది ప్రపంచవ్యాప్తంగా అంత పాపులర్ అయింది. ఈ ఆట వ్యక్తుల మధ్య బాండింగ్ ను మరింత పెంచుతుంది. కులం, మతం, రంగు, రూపు అనే భేదాలు లేవు. దీన్ని ఎవరైనా ఆడవచ్చు. ఫుట్బాల్ ఆట కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థనే మార్చేసింది. అసలు ఈ ఫుట్బాల్ ఆట ఎలా ఆడుతారు, ఇందులో ఉన్న రూల్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.